ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అది రైల్వేస్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆన్సర్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే టుమారో ఈవినింగ్ 6 o'clockకి మనకి ఆన్సర్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి నీట్గా, దాన్ని తప్పుగా అనకొద్దండి. డైరెక్ట్గా వస్తే నోటీస్ వస్తే నేను వెంటనే వీడియో చేస్తున్నా. అదేవిధంగా దీన్ని ఏం ఎడిటింగ్ ఏం చేయట్లేదు, అది ఇది అని ఏమనద్దండి. ఒకసారి చూసుకోండి ఒకసారి నీట్గా. నోటీస్ ఆన్ వ్యూయింగ్ CBT 1 హెల్డ్ ఆన్ 5th 06/2025 to 24th 6th 2025 ఈ టైంలో రాసిన ఎగ్జామ్ మొత్తం మనకి ఏం చేస్తున్నారంటే టుమారో మనకి ఎన్టీపీసీ ఆన్సర్ షీట్ అనేది రిలీజ్ చేస్తుంది. మొత్తం మన ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏం కథ, అందరు యావరేజ్గా ఎక్కడున్నారు అనేది మొత్తం తెలుస్తుంది మనకి. ఖచ్చితంగా మనం కట్ ఆఫ్ కూడా ఒక అంచనా వేసుకోవచ్చు, ఎంత వస్తుంది ఏం కథ అని. అసలు మనం లిస్ట్లో ఉన్నామా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నీట్గా తెలిసిపోతుంది. రేపు మొత్తం మన కీలే చెప్పేస్తాయి మన మార్క్స్ ఎంత, మనం అసలు లైన్లో ఉన్నామా, అసలు కాంపిటీషన్లో ఉన్నామా లేదా అనే దానిపైన అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే క్లోజింగ్ చూడండి. స్టార్టింగ్ వచ్చి ఫస్ట్ ఈరోజు 30 కదా, ఫస్ట్ అనమాట. రేపటి లోపల మ్యాక్సిమమ్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే 6th. సో టుమారో అయితే మనకి కీ అనేది రిలీజ్ చేస్తారు. అదేవిధంగా క్లోజింగ్ వచ్చి 6 days మాత్రమే ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏదైనా రాంగ్ అబ్జెక్షన్ కీ చేస్తే మనం 50 rupees పే చేసుకొని ఆన్లైన్ సబ్మిట్లో ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాంగ్ అబ్జెక్షన్ కీ చెప్తాను చూడండి. మనం రైట్ చేసి అక్కడ రాంగ్ ఇచ్చాడు అనుకోండి, మన మార్క్స్ కోసం మనం ఏం చేస్తాం అంటే 50 rupees పే చేస్తే మనకి అది చెకింగ్ చేసి మన మార్క్స్ అని మనకు వచ్చేస్తాయి అనమాట. ద ప్రిస్క్రైబ్డ్ ఫ్రీ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్ ఈజ్ 50 plus అప్లికబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ యాజ్ పర్ క్వశ్చన్. ఇన్ కేస్ అబ్జెక్షన్ రైజ్ ఇట్ ఇస్ ఫౌండ్ బి కరెక్ట్, ఫీజ్ పేడ్ అగైన్స్ సచ్ వ్యాలిడ్ అబ్జెక్షన్ షెల్ బి రీఫండెడ్. అంటే మీరు చేసిన క్వశ్చన్కి అది కరెక్ట్ సమాధానం వస్తే మీ అమౌంట్ అనేది మీకు తిరిగి ఇచ్చేస్తారని ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్ చెప్తాను చూడండి. ఎవరైతే మన ఛానల్ చూసినా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి. అంతేకాకుండా ఎవరికైతే NCERT బుక్స్ ఫ్రీ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లోనే ఫస్ట్ వస్తుందన్నమాట. అందుకే నేను చెప్తున్నా, వెళ్ళి జాయిన్ అవ్వండి. అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్గా నేను సెండ్ చేస్తాను, నాకు వచ్చిన వెంటనే నేను సెండ్ చేస్తాను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.